తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను సిగ్గుపడుతుండేవాడిని. నేను ఏదైనా అచీవ్ చేయాలి. ఒక మంచి సినిమా అప్పుడు నేను డైరెక్ట్ చేసిన నా ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే స్ట్రక్ అయిపోయిందో అందులో అతనున్నాడు. అన్నీ 'శ్రీముఖి' గారు. 'శ్రీముఖి' లీడ్‌గా యాక్ట్ చేసిన మూవీలో. అది గాని రిలీజ్ అయ్యే రోజు టీఎన్ఆర్ మళ్ళీ ఆడియన్స్ చూడొచ్చు. వావ్! అదొక్కటే తృప్తి నాకు. నిజంగా మళ్ళీ టీఎన్ఆర్‌ని కదులుతూ మళ్ళీ మనం చూడొచ్చు. ఆ సినిమా చెప్పొచ్చేదేంటంటే ఆ టైం నుంచి నేను అంటుండేవనమాట. నా సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అది రిలీజ్ అయిన తర్వాత చేద్దాం. ఇప్పుడేం మాట్లాడతాం అని నేను. మీకు తెలీదు సార్, మీరు మాట్లాడే దాంట్లో ఎంతమందికి హెల్ప్ అయ్యేది ఉంటదని నా వీక్‌నెస్ మీద కొట్టాడు. హ్మ్. కామెంట్స్ చూస్తుంటాను నన్ను భయంగానే. మొన్న ఏదో నువ్వు తాగుతావని అడిగిన దానికి నేను ఏదో చెప్పిన దానికి ఒకళ్ళిద్దరు నువ్వు ఎంత తాగితే ఎందుకు చెప్పడం బయట ఎవరినైనా ఇన్‌ఫ్లుయెన్స్ పైగా నాకేదో 100 మంది రిలేషన్‌షిప్ అని అది ఫార్మ్ అయిన క్వెషన్ వేరు. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. ఆడియన్స్ తీసుకునే తీరు చెప్తున్నాను. అన్నాడు, "భయ్యా అదేంటిది ఓ 100 మందితో" అని మాట వరుసకి ఆ లైన్ కూడా అంట. మాట వరుసకు 100 మంది అనుకోండి అంట. ఎందుకు? ఇందాక నేను చెప్పాను చూడండి 10,00,000, 5,00,000 ఆ యాక్యురేట్ నంబర్స్ కాదు. ఒక ఇంపాక్ట్ కోసం ఒక నంబర్ చెప్తా ఉంటాం. అది చెప్పినప్పుడు తను అందరితో మీకు ఆ రిలేషన్‌షిప్స్ ఉన్నాయా ఫిజికల్‌గా? అంటే ఆ! అంటే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్న దాంట్లో అందరితో ఎందుకుంటాయి? అది మనం తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అది వేరేగా ఆ! అర్థమైపోయింది. అంటే అన్నా, అన్నా అది చాలు. మీకు దాన్నేమంటారు? యూట్యూబ్ హెడ్డింగ్స్ వాటిని ఏమంటారు? థమ్స్. థంబ్‌నెయిల్స్. జీవితాలను నాశనం చేయొచ్చండి థంబ్‌నెయిల్స్‌తో. హ్మ్. మీవి అవే ప్లాట్‌ఫార్మ్స్ మీవి అవే ఎవరు రాస్తారో తెలీదు గానీ, మన దగ్గర ఉండదు సార్. మీ దగ్గర ఉండదు. అడు ఉండుంటే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు. ఉంటే ఇది పార్ట్ ఎడిట్ కూడా చేసేయగలను నేను. బట్ ఇది చెప్పాలని కోరిక ఏంటంటే థంబ్‌నెయిల్స్ చూసి మా మదర్ ఎన్ని సార్లు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. నా గురించి కాదు. ఇంకా అవేం రాలా. ఈ 100 మందితో అఫైర్ ఉంది ఇవన్నీ మా మదర్ ఇంకా చూడలే. అఫ్‌కోర్స్ ఆవిడకి నా నా గురించి ఆవిడకన్నా బాగా ఎవరికి తెలుసు. అది కాదు కానీ ఏంట్రా ఇలా పెట్టారు ఎవరైనా ఏదైనా థంబ్‌నెయిల్స్ చూసి రియాక్ట్ అవుతారు సార్. కరెక్ట్. కరెక్ట్. షాకింగ్ థింగ్ చెప్పనా? అది చూసి వచ్చేస్తారు సార్ జనం కామెంట్స్‌కి. హ్మ్. ఎందుకంటే చూడరు వీడియో వీడియో చూడరు. చూడరు. అంత ఓపిక ఉండదు. ఇదే కదా అనుంటాడు. టక టక అని. నెగటివిటీ అన్నది ఎంత ఉంటదో చెప్పేటప్పుడు టీఎన్ఆర్ తీసుకునే జాగ్రత్తలు ఉండేవండి. సార్. ఆ రోజుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ పీక్స్. నాకు పెళ్లయిపోయిందని. మన యాక్టర్ సత్యకృష్ణన్‌తో. హ్మ్. ఈ నటుడు హర్షవర్ధన్ వైఫ్ ఎవరో తెలుసా? టీఎన్ఆర్ చూపించాడు ఫస్ట్ అది. హ్మ్. భయ్యా ఏంటి ఇలా వచ్చిందని. మీ ఫీల్డ్ బాబు అది. ఇప్పటిదాకా ఏ కాంట్రోవర్సీ లేకుండా ఏదో మిడిల్ క్లాస్ మ్యాన్‌లా బతికేస్తున్నాం అనుకున్నాను. ఇదేంటిది కాంట్రోవర్సీ అంటే మంచిదే. కాదు నాకు ఇప్పుడు గ్లోరిఫికేషను గ్లామరస్‌గా ఉంటది. నీకు ఏంటి గ్లామరస్‌గా ఉండేది? ఆమేమన్నా అన్‌మ్యారీడా? లేకపోతే నాకే అమ్మాయి మీద ఏమైనా క్రష్ ఉందా? మ్యారీడా? భర్త పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? ఆమెకి ఫోను చేశా. ఈ సందర్భంలో. సత్యకృష్ణన్ ఫోను చేసి అడిగితే ఎవరి పాపాన పోతారు వదిలేయండి అన్నా. నీ స్పోర్టినెస్ కాదమ్మా. నాకిక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. నాకున్న రిలేషన్‌షిప్స్, నాకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి నీకు పెళ్లయిందా? నువ్వు సింగిల్ అనుకున్న అబద్ధం ఆడినట్టు అవుతున్నావు. మోసం చేసినట్టు అవుతున్నా. వదిలేయండి అని ఆమె. హ్మ్. నరకం చూసా. అంటే టు సమ్ ఇట్ అప్ థంబ్‌నెయిల్స్ ఇచ్చే ఎఫెక్ట్ గాని, ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు మీరంత బాగా మీరు అంటే ఇది మీకు అర్థమవుద్ది నేనేం చెప్పదలుచుకున్నానో. మీరు ఒక మాట అన్నారు. ఇది థర్డ్ పర్సన్ సంబంధించింది. మీరు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేకపోతే లేదని ఇందాక. సార్. అనిల్ రావిపూడి గారు. అవునవును. ఈ డిస్క్లైమర్ తను ఇచ్చేవాడు సార్. హ్మ్. ఇప్పుడు మీ సెక్షువల్ లైఫ్ ఎలాగుంది అని అడగాలి తను. ఎందుకు సింగిల్‌గా ఉంటున్నావు కదా! ఏంటి నీ పరిస్థితి అని. తను అన్నాడు. మీకిది పర్సనల్ టాపిక్ అండి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ చూసే ఆడియన్స్‌కి అదొక ఫీలింగ్ ఉంటుంది కదా! సింగిల్‌గా ఉంటున్నాడంటే వీడు ఏం చేస్తున్నాడు? అదర్‌వైజ్ ఎలాగా ఎంటర్‌టైన్ అవుతున్నాడు ఏంటి అని. సార్. అది చెప్పండి అని చెప్పంటే, అది మీకు అభ్యంతరం అయితే వదిలేయండి అంటే, చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి మీరు అడగండి. చెప్తానని తనకి చెప్పా. ఏంటంటే, ఈ క్వెషన్ భయపడి పెళ్లి చేసుకుంటారండి అబ్బాయిలు. హ్మ్. ఏరా అంతేనా? మరి పరిస్థితి ఏం లేదా? ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్‌లో గాని. రకరకాలుగా అంటే ఫిజికల్ ఇనబిలిటీ ఏదో ఉంది అని ఒక లోకుగా చేసి మాట్లాడడం, వాడి మీద జోకులేయటం, కర్మగాలి అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం. సో, మనం పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ మనల్ని ఏదో తేడా ఉందనేసుకుంటారా అన్న ఒక భయంతో పెళ్లి చేసుకుంటారు సార్. అంటే మగాడు మొగుడవ్వడానికి కారణం. ఒకడు మొగుడవ్వడానికి కారణం వాడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి అంటాం ఎంత దౌర్భాగ్యం. ఇది నేను టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పగలిగా. అవును సార్. ఆఫ్‌కోర్స్ ఇప్పుడది చాలా పాతదయిపోయింది గానీ, చూసినోళ్ళు చూసారు. కానీ ఎప్పుడు టైమ్ అండ్ అగైన్ నేను ఇది చెప్పాలనుకుంటా. ఒరేయ్! పియర్ ప్రెషర్‌కి గురై చేసుకోకండి. నారాయణమూర్తి గారు ఉన్నారండి. నారాయణమూర్తి గారు. ఆయనేమో పెళ్లన్నదే వేస్ట్ అది ఇది అని మాట్లాడిన రోజులున్నాయి. అవును. టప్పని ఆయన ఒక రోజొచ్చి లేదు లేదు తోడుండాలి. నేను 2 పక్షులు సాయంత్రం అయితే గూటికి చేరుకుంటే చూసాను. మనం పెళ్లి చేసుకోవాలి కదా! అవి పెళ్లి చేసుకోలేదు సార్. మీరు తోడు గురించి తోడు లేకపోవడం అనేది బ్యాడ్. హ్మ్.
నేను ఇప్పుడు పెళ్లికి వ్యతిరేకంగా నేను ఎవరికి ఏ సలహా ఇవ్వను అనుకోండి, అది వేరే విషయం. పెళ్లి చేసుకోకపోతే ఎంత బాగుంటుందో చెప్పే ప్రాసెస్ లో నేను తోడు ఉండాలని ప్రతిసారి చెప్తుంటా. యాక్చువల్ గా మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని చెప్పారు. చెప్పాను. మీరు అంటే మీ పెళ్లి విషయంలో మీరు ఇచ్చిన కాషన్ అంటే ఆ కాలు చాలా మందికి అర్థమైందో లేదో నాకు అర్థమైంది క్లియర్ గా. మీరు ఏమంటున్నారంటే పెళ్లి చేసుకోకూడదని లేదు, ఉం. బట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా చేసేయాల, అప్పుడు అలా అనిపించే అమ్మాయి నా లైఫ్ లోకి రావాలి. రావాలి. సో ఇప్పుడు దాకా రాలేదు. అలా అనిపించే అమ్మాయిలు రారు సార్, ఉం. అలా మనమే అవ్వాలి ముందు. ఆ అమ్మాయి ఇలా ఉంటే నేను చేస్తానంటే నువ్వెందుకు ఎవడం చేస్తాడు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్ లో ఉండేవాడిని. సార్ ఇంత క్లియర్ గా ఎంత దీనిగా ఉన్నప్పుడు నేను ఈవెన్ ఆర్ నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ ఆయన దాంట్లో చూడండి, అప్పుడు వర్షన్ వేరేగా ఉంటుంది, ఇప్పుడు వేరేగా ఉంటుంది. నేనేమంటానంటే ఈవెన్చువల్లీ అండి ఒక 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఇప్పటికీ నన్ను పట్టుకుని ఇదే క్వశ్చన్ అడుగుతుంటే నేను అదే అంట, ఒక్కటి చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి, అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు, అదే కదా క్వశ్చన్. పాపులేషన్ పెంచేసి పొల్యూషన్ పెంచేసి ఏం కారణం ఇది, కరప్షన్ పెరిగిపోతుంది దీనివల్ల దానివల్ల. సరే ఆ నీతులను పక్కన పెట్టేద్దాం, ఒకటే చెప్తా. మన ఫిలాసాఫికల్ గా తీసుకున్నా, సైన్స్ పరంగా తీసుకున్నా, సైకాలజీ పరంగా తీసుకున్నా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని వదులుకోవాలి. తిండి, వ్యసనాలు, బంధాలు అన్ని వదులుకొని ఒక నిర్వాణ, ఒక వైరాగ్యం అది అవలంబించుకోవాలని చెప్పే శాస్త్రాన్ని నమ్మే ప్రతి మతంలో ఉండే ఈ పాయింట్ ని ఎందుకు విస్మరిస్తున్నారు అందరూ? కుటుంబం లేకపోతే అవ్వదు, ఇది లేకపోతే అవ్వదు అనేది ఎందుకు వస్తుంది అన్నది క్వశ్చన్. సార్ ఎప్పుడైతే నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారి లాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎందుకు ఆయన పేరు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ వెళ్తుంది సార్ జనానికి. అవును. మీరు పెళ్ళే కదా ఎంకరేజ్ చేస్తున్నావు, ఆడు ఎప్పటికైనా చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. ఎవ్వరు ఉండరు సార్ అలాగా. మీరు ఎవరిని ఆపొద్దు, ఎవరిని చేసుకోమని చెప్పొద్దు. మీరు ఇందాక అన్నట్టు వ్యక్తిగత పెళ్ళి వద్దని ఎవరికి చెప్పట్లేదు, వద్దని చెప్పడం ఎంత తప్పు, చేసుకోమని చెప్పడం కూడా అంతే తప్పు. ఉం. ఈ మాత్రం అర్థం చేసుకుని ఆవిడ చావుడు వదిలేస్తాం. వాట్ ఎ పర్సన్, మళ్ళీ గుర్తు చేశారు అన్నారు. ఇలాంటివి ఎన్ని ఉంటాయో.